ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో అంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు సపోర్ట్ చేస్తారా? కమాన్, మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి, మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వెధవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగా దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమ్ అండ్ వాయిస్ అవుట్. ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు, ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు, హింస చేయబడుతున్నారు, హింస పెట్టబడుతున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి? ఆడబిడ్డలు కదా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన ఆ మగవాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఎరగదీసి, మధ్యలో ఎరగదీసి చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్ళే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవేదలు చెప్పు తీసుకుంటారా మాట్లాడండి మీరు దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడతారో